శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం ఇవాళ 6వ అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 6 బిషగ్వరేణ్యుడు అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. ఊహలన్నీ మనసు యొక్క రూపాలే అయినట్టు ఈ విశ్వంలోని రూపాలన్నీ దివ్యశక్తి రూపాలే. ఊహల్లో ఉండే రూపాలు ఇప్పుడు మనకి ఊహలో రకరకాలుగా మనం ఊహించుకోవచ్చు. అనేక వస్తువులు, అనేక సంఘటనలు, అనేక మనుషులు, ఇవన్నీ మనం ఊహించుకుంటూ ఉంటాం. ఆ ఊహలు ఏం రూపం అంటే మనస్సు యొక్క రూపం. మన మనస్సే ఆ రూపాలని ధరిస్తుంది, అదే క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. అంటే మన మనస్సు యొక్క రూపమే ఆ ఊహలో వచ్చే రూపాలు. అట్లాగే ఈ విశ్వంలోని రూపాలన్నీ దివ్యశక్తి రూపాలే. మనకి ఈ విశ్వంలో ఉన్న రూపాలన్నీ కూడా దివ్యమైన శక్తి రూపాలు. మనలోనూ మనము జీవులు అన్నిట్లోని ఇతర జీవులు, అన్నిట్లో చెట్లు అన్నీ అండి. మొత్తం మనం ఏది తీసుకున్నా సరే, ఏ జీవరాశి తీసుకోండి, ఏదైనా సరే తీసుకోండి, విశ్వంలో ఉండే ఏ వస్తువైనా తీసుకోండి, అన్ని రూపాలు దివ్యశక్తి రూపాలే అని చెప్తున్నారు. అది మన శరీరంలో సక్రమంగా పనిచేయడమే ఆరోగ్యం. ఆ శక్తి ఏదైతే ఉన్నదో, అందరినీ నడిపిస్తున్న శక్తి అన్ని జీవుల్లోనూ ఉన్నది, అంతటా ఉన్నది. ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది సక్రమంగా పనిచేయడమే ఆరోగ్యం. అది సరిగ్గా పనిచేస్తుంటే అది మనకి ఆరోగ్యంగా ఉన్నట్టు. తారుమారు అవడమే రోగం. అది కొంచెం తేడా వచ్చిందనుకోండి, మనకి రోగం వస్తుంది. అంటే శరీరంలో ఉన్న ఆ శక్తి కొద్దిగా తేడా వచ్చిందనమాట, లోపల తారుమారైంది కొంచెం, అదే రోగం. ఈ శక్తి మహనీయులలో తపస్సు వలన తీవ్రమైన దివ్య లీలల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది. ఈ శక్తి ఏమవుతుంది, మహనీయుల్లో తపస్సు వలన, వాళ్ళు చేసే సాధనా బలం వల్ల, వాటి వలన దివ్యమైన తీవ్రమైన దివ్య లీలల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది. వారికి ఉన్న శక్తి ఏంటంటే ప్రకృతిని కూడా శాసించగలిగేటువంటి శక్తి వాళ్ళకి ఉంటుందన్నమాట. అదే మనం లీలలు అంటాం కదా. బాబా ఎన్నో చూసాం మనం, బాబా లీలలు. అవన్నీ ఏంటంటే ఆయన ప్రకృతిని కూడా శాసించేటువంటి తీవ్రమైన ఆ తపస్సు శక్తి వాళ్ళల్లో ఉన్నదన్నమాట, వారిలో. ఈ శక్తి పూర్తిగా వికసిస్తే ఎలా పనిచేయగలదో శ్రీ గురు చరిత్ర, అక్కల్కోట స్వామి చరిత్ర, సాయిబాబా జీవిత చరిత్రలో సంపూర్ణంగా చూడవచ్చు. ఈ పూర్తిగా వికసిస్తే ఈ శక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం గురు చరిత్రలో అనేక లీలల రూపంలో, మనం అక్కల్కోట స్వామి చరిత్రలోను, బాబా చరిత్రలోను ఎన్ని లీలలనండి, వారి ఆ మహనీయులందరివి ఎన్ని లీలలు ప్రకటమయ్యాయి. అది మనం ఆ శక్తి వికసించడం వలన అన్నమాట ఎలా పనిచేస్తుంది అన్నది మనం సంపూర్ణంగా అందులో చూడవచ్చు. వారు దుస్సాధ్యమైన రోగాలను కూడా శాసించి భక్తి విశ్వాసాల ద్వారా మనలను ఆత్మపథంలో నడిపించగలరు. దుస్సాధ్యమైన రోగాలను కూడా శాసించి, అంటే వారు తలుచుకుంటే వారి సంకల్పంతో ఆ రోగాలన్నీ మటుమాయమైపోయేవి, తగ్గిపోయేవి. అంటే వైద్యులు కూడా నయం కావు అని చెప్పిన రోగాలు సైతము వారు శాసిస్తే ఆ రోగాలన్నీ కూడా వాళ్ళకి పోవడం అనేది జరిగేదన్నమాట. అదంతా మనం లీలల్లో చూసాం, ఈ చరిత్రల్లో. అవి ఎందుకు చేస్తారు అసలు సద్గురువు, ఈ మహాత్ములు వీళ్ళందరూ ఎందుకు చేస్తారు అట్లా అంటే మనలను ఆత్మపదంలో నడిపించడానికి.
వాళ్ళు ఏమవుతుంది, అప్పుడు మనకేమవుతుంది, మన రోగం ఏదైనా తగ్గించారు, అప్పుడు నాకేమవుతుంది, వాళ్ళ మీద కృతజ్ఞతాభావం కలుగుతుంది కదా. కలిగినప్పుడు ఏమవుతుంది, వారు చెప్పినట్టుగా నేను నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని అలా ఆత్మపదంలో నడుస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి వారు ఏం చేస్తారంటే అట్లా మనకి రోగాలు తగ్గించడం కానీ కష్టాలు తీర్చడం కానీ ఇవన్నీ చేసేది అందుకోసమే, మనల్ని ఆత్మపదంలో నడిపించడానికి, అందుకోసం. అది అంతేగాని ఆయన పనంతా అదే అని కాదు అక్కడ. ఆ విధంగా మనం ఆయనకి దగ్గర అవుతాం, మనకి భక్తి విశ్వాసాలు ఆయన పట్ల ఏర్పడతాయి అన్నమాట. ఒకరోజు ఒకరు తేలుకుట్టి విపరీతమైన బాధలో స్వామి వద్దకు వచ్చారు. ఒకరోజు ఒకరు తేలుకుట్టిండండి, అది ఇంకా భరించలేనటువంటి బాధ. ఆ బాధతోటి ఒకరు స్వామి వద్దకు వచ్చారట. స్వామి, అదేమి చేస్తుందయ్యా, పోతుంది అనగానే ఆ బాధ అదృశ్యమైపోయింది. ఆయన ఏం మందు మాకు అసలు ఏం వేయలేదు, ఒక్క మాటతో నయం చేశారండి. అతను వచ్చాడు బాధతోటి. రాగానే వెంకటేశ్వర స్వామి వారు ఏమన్నారట, అదేం చేస్తుందయ్యా, పోతుంది అన్నారట. ఆయన ఆ మాట అనగానే ఆ బాధ అదృశ్యమైపోయింది. చూడండి అసలు ఎంత గొప్పతనమో చూడండి. అందువలనే ఎక్కడైనా పశువులకు మనుషులకు అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున ఒకరిద్దరు వచ్చి స్వామికి చెప్పేవారు. అందువల్ల అక్కడ ఊళ్ళో ఎట్లా ఉండేట, ఎక్కడైనా పశువులకు కానీ మనుషులకు కానీ అంటువ్యాధులు అలాంటివి వచ్చాయనుకోండి, ఆ గ్రామం తరపున ఒకరిద్దరు అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి, గ్రామం తరపున అనమాట, ఎక్కడైతే ప్రజలు బాధపడుతున్నారో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారట. ఆయన సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నిటికీ పొగ వేయించి ఆ దారం పశువుల దొడ్డికి కట్టించేవారు. ఇక ఆ గ్రామంలో ఏ ప్రాణికి భయం ఉండేది కాదు. ఆయన అప్పుడు స్వామి ఏం చేసేవారట, వెంకటస్వామి వారు సాంబ్రాణి దారము ఇచ్చేవారట, పశువులన్నిటికీ పొగ వేయమని చెప్పేవారట. ఆ దారం ఇచ్చేవారు, వెంకటస్వామి దారం ఉంటుందండి, ఆ దారం ఏమో పశువుల దొడ్డికి కట్టించేవారట. ఇక ఆ గ్రామంలో ఏ ప్రాణికి భయం ఉండేది కాదు, ఇంకా అసలు ఏ భయం లేకుండా చక్కగా ప్రాణులన్నీ హాయిగా ఉండేవిటండి. అట్లా చేసేవారు అన్నమాట స్వామి. వారి దయ వలన తేళ్ళు పాముల బాధల నుండి విముక్తులైన వారి సంఖ్య చెప్పనలవి కాదు. అలాగే వారి దయ వలన తేళ్ళు పాములు ఇవి కరిచాయనుకోండి, ఆ బాధతో స్వామి దగ్గరికి రాగానే వాళ్ళకి ఆ బాధ విముక్తులైపోయేవారు ఆ బాధ నుంచి. అది ఇంకా వారు ఎంతమంది ఉన్నారనే సంఖ్య చెప్పనలవి కాదు. ఎంతమందో చెప్పలేం మనం, కౌంట్ తెలియదు, ఇంకా అంతమందికి తగ్గేట ఆయన ఆ బాధ నివారించారు పాములు తేళ్ళు కుడితే. ఆయన నేటికి స్వామివారి సమాధి ప్రదక్షిణం చేతనే అట్టి బాధలు తొలుగుతున్నాయి. ఆయన శరీరంతో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆ సమాధికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసుకుంటే ఆ బాధలన్నీ తొలగిపోతున్నాయి అని చెప్తున్నారు. అప్పట్లాగానే ఇప్పుడే వారు ఎప్పుడూ నిత్య సత్యులు అనమాట. మహనీయులు సమాధి చెందినా సరే వాళ్ళు నిత్య సత్యులు. అదే దత్తాత్రేయుని ప్రత్యేకత అనమాట. ఇప్పుడు ఇది చదువుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మన కోవిడ్ వచ్చింది కదండి, ఆ టైంలో ఎంతోమంది అమ్మగారికి చెప్పుకునేవాళ్ళం అనమాట. ఎవరికైనా ఇంట్లో కోవిడ్ వచ్చినా బాగా ఎంతోమంది చెప్పుకునేసరికి అమ్మగారు చక్కగా ఒక ప్రార్థన చేయించేవాళ్ళు. ప్రతిరోజు కూర్చోవడం, అందరం కలిసి ప్రార్థన చేయడం, ఎవరికి బాగోపోయినా వాళ్ళ పేర్లు చెప్పుకోవడం చేయడం అనమాట. అందరం కలిసి ఆన్లైన్లో అట్లా పెట్టారు, అలా చేసుకున్నాం. అసలు ఎవ్వరికీ ఏం లేదండి. అసలు ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు, చక్కగా తగ్గిపోయి వాళ్ళు స్వస్థులైపోయి వచ్చేసారు. ఆ సంకల్పం చూడండి, అమ్మగారు చెప్పారు, కూర్చోండి వాళ్ళ పేర్లు చెప్పుకొని హాయిగా బాబా మాస్టర్ గారి నామాలు చదువుకోండి, స్మరించుకోండి అని చెప్పారు. ఇంకా అదే చేసుకునేవాళ్ళు అందరూ. అమ్మగారు తెలియపరుచుకునేవాళ్ళు, ఎవరెవరికి బాగోలేదో ఏంటో అన్నీ తెలియపరుచుకునేవాళ్ళు అంతే. ఆ అమ్మగారు తెలియడం ఏంటంటే చక్కగా ఐసీయూలో ఉన్నవాళ్ళు కూడా శుభ్రంగా బయటకు వచ్చేసారు. మామూలుగా ఇంట్లో బాగా కొంచెం వచ్చి కోవిడ్ అలా ఉన్నవాళ్ళు ఇంకా ఐసీయూ బాధపడకుండా వాళ్ళు స్వస్థులు అయిపోయారు. అలా అనమాట అండి. అసలు ఎన్ని మహాత్ములవి, ఎన్నో లీలలు చెప్పనలవి కాదు. ఓబయ్య స్వామికి చిన్ననాటి స్నేహితుడు. ఆయన చాలా కాలం ఉబ్బసంతో బాధపడి స్వామి వద్దకు వచ్చాడు. ఓబయ్య అనే అతను స్వామికి చిన్నప్పటి నుంచి స్నేహితుడు అనమాట. ఆయన చాలా కాలం ఉబ్బసం ఉండేట ఆయనకి, ఓబయ్యకు.
బాధపడుతూ స్వామి వద్దకు వచ్చాట. స్వామి తమ చేత్తో అతని శరీరం అంతా రుద్దినప్పటి నుంచి మళ్ళీ ఆ బాధ కలగనేలేదు. అప్పుడు స్వామి దగ్గరకు వస్తే స్వామి ఆయన చేత్తోటి అతని శరీరం అంతా రుద్దారట. ఆ రుద్దినప్పటి నుంచి మళ్ళీ అతనికి ఆ ఉబ్బస బాధ అనేది లేట. నరసారెడ్డి గారి ఎద్దుకు పాము కరిచి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది. ఒకసారి నరసారెడ్డి అని ఒక ఆయన ఉన్నారట. ఆయన ఎద్దుకి పాము కరిచిందిట. కరిచి కడుపు ఉబ్బిపోయిందిట. అది ఇంకా మేత తినట్లేదు, చొంగ కారుస్తుందిట. దానిని తీసుకురాగానే స్వామి ఆ గాయంపై చెయ్యి పెట్టి శ్వాస గట్టిగా పీల్చి వదిలారు. దానికి ఆ పాము కరిచిన ప్రదేశంలో స్వామి చేయి పెట్టారట. పెట్టి ఆ గాయం పైన చేయి పెట్టి శ్వాస గట్టిగా పీల్చి వదిలారట. ఆయన గట్టిగా పీల్చుకుని శ్వాసను వదిలారట. ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినసాగింది. వెంటనే ఎద్దు ఏం చేసింటే అలా స్వామి చెయ్యి వేయగానే ఆ ఎద్దు వెంటనే లేచేసి పేడ వేసిందిట. అక్కడ గడ్డి తినేయడం మొదలెట్టింట. అంటే చక్కదానికి పాము కాటు నుంచి విముక్తురాలైందనమాట. మరొకసారి నరసారెడ్డి గారికి పాము గండం ఉన్నది, వీరరాఘవ స్వామి రక్షిస్తారు అని స్వామి చీటీ రాయించారు. తరువాత ఒకరోజు అతడు వడ్ల కోసం గాదలో దిగేసరికి కాలుకేదో మెత్తగా 5 సార్లు తగిలింది. 5-6 సార్లు తగిలింది. లాంతరు తెప్పించి చూస్తే అది పెద్ద త్రాచుపాము. అతడు ఒక్కసారిగా బయటకు దూకి పామును కొట్టేశాడు. స్వామి రక్షణ ఉండబట్టే అది కరవలేదు. ఇలా చూడండి, ఇక్కడ నరసారెడ్డి గారికి పాము గండం ఉందట. ఆయనకి వీరరాఘవ స్వామి రక్షిస్తారు అని చెప్పి స్వామి అతనికి చీటీ రాయించి ఇచ్చారట. తర్వాత ఒక రోజు ఏమైందట, అతడు ఒడ్ల కోసం గాదిలో ఒడ్లు పెడతారు కదండి, వేసి ఉంచుతారు, నిల్వ చేస్తారు. ఆ గాదిలో దిగట్ట అతను. అంతా నిండిపోయి ఉంటుంది ఒడ్లతోటి, ఏం కనపడదు అక్కడ. దిగేసరికి కాలుకి ఏదో మెత్తగా 5-6 సార్లు తగిలిందిటండి. ఒకసారి కాదు, ఏదో మెత్తగా 5-6 సార్లు తగిలిందిట. ఆ ఒడ్ల లోపల ఉన్నట్టుంది, తగులుతోంది. లాంతర తెప్పించాట. చీకటిగా ఉన్నట్టుంది. అప్పుడు లాంతర తెప్పించి చూస్తే అది పెద్ద తాచుపాముటండి. అతడు ఒక్కసారిగా బయటకు దూకి పామును కొట్టేశాడు. వెంటనే అతను బయటకు వచ్చేసి ఆ పామును తీసి కొట్టి తరివేశారనమాట. స్వామి రక్షణ ఉండబట్టే అది కరవలేదు. 5-6 సార్లు అట్ట తొక్కితే దాన్ని అది ఊరుకుంటుందండి. అసలు పాము దగ్గర ఉంటేనే అది ఊరుకోదు, అది కాటేసి తీరుతుంది. కానీ చూడండి, 5-6 సార్లు దాన్ని తొక్కాడు, అయినా సరే పాము ఇతనికి కరవలేదు. ఎందుకని? స్వామి రక్షణ చీటీ కూడా రాసి ఇచ్చారు కదా, ఏం పర్వాలేదని చెప్పి, మీకు రక్షిస్తాడు అని చెప్పి వీరరాఘవ స్వామి. అలా స్వామి రక్షణ ఉండబట్టే అది కరవలేదు. మనకి ఇది లీలామృతంలో కూడా ఉంటుంది. ఒకసారి భక్తుడితో చెప్తారు, నువ్వు వెళ్తుంటే కూడా లాంతర పట్టుకెళ్ళు అని చెప్తారు. ఆ దొంగ ఎదురవుతాడని ఇది ఏమిటా అని చూస్తే పాము ఎదురవుతుంది అతనికి. కానీ అతన్ని ఏమీ కాటేయకుండా అది వెళ్ళిపోతుంది దాని దారిలో. అది వక్కెమ్మకు పురుగు కుట్టి వంటిపై పొడ దురద వచ్చి ఏ వైద్యాలకు మంత్రాలకు తగ్గలేదు. ఆమె స్వామిని దర్శించి సుమారు 6 గంటలు ఆయన చెంత నిల్చున్నది, కానీ ఏమీ చెప్పుకోలేదు. స్వామి సంగతి ఏంటో అడుగయ్యా అని సేవకునితో చెప్పి మరుక్షణమే ఆయనే, వక్కెమ్మకు పురుగు కాటే గదయ్యా, దెబ్బకు పోదా ఇది అన్నారు. చిత్రం ఏమంటే ఆమె పేరు సేవకులకు కూడా తెలియదు. ఆ క్షణం నుండి 3 రోజులలోగా ఆమె బాధ తగ్గిపోయింది. అది మొదలు ఆమె స్వామి సేవలో ఎక్కువ కాలం గడిపేది. వక్కమ్మ అనే అమ్మాయికి పురుగు కుట్టింటండి. పురుగు కుట్టి ఒంటి మీద పొడ దద్దుర్లు అవన్నీ వచ్చేసాయట. ఎన్ని వైద్యాలు చేసుకున్నా, మంత్రాలు వేస్తూ ఉంటారు కదా, అట్లాంటివి చేసినా ఏం చేసినా సరే తగ్గలేదు ఆమెకు. వైద్యం చేయించుకున్నా తగ్గలేదు. అది ఏమిటో పాపం. ఆమె స్వామిని దర్శించండి, ఆ బాధ భరించలేక స్వామిని దర్శించింది. సుమారు 6 గంటలు ఆయన చెంత నిల్చుంది. ఆయన దగ్గర 6 గంటల పాటు నుంచుందిట. కానీ స్వామికి ఏం చెప్పలేట ఆమె బాధ గురించి. స్వామి సంగతి ఏంటో అడిగయ్యా అని సేవకునితో చెప్పారట. అసలు సంగతి ఏంటో ఉన్నాడు అన్నారట. మరుక్షణమే ఆయన వెంటనే, ఆవిడ ఏం చెప్పలేదు, ఈ సేవకుడు అడగలేదు, అడగకుండానే ఆయనే, వక్కెమ్మకు పురుగు కాటే కదయ్యా, దెబ్బకు పోదా ఇది అన్నారట. వక్కెమ్మకు పురుగు కాటే కదా, పోదా ఇది అన్నారట.
చిత్రం ఏమంటే ఆమె పేరు సేవకులకు కూడా తెలియదు. ఆవిడ పేరు వక్కెమ్మ అన్న సంగతి సేవకులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఆవిడ కొత్తగా వచ్చింది స్వామి దగ్గరగా బాధ భరించలేక. ఆమె పేరు వక్కెమ్మ అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు, సేవకులకు కూడా. అలాంటిది స్వామి వక్కెమ్మకు పురుగు కాటే గదయ్య, దెబ్బకు పోతుంది అన్నారట. అలాగే ఆ క్షణం నుండి 3 రోజులలోగా ఆమె బాధ తగ్గిపోయింది. ఆయన స్వామి అలా అన్నప్పటి నుంచి 3 రోజుల లోపలే ఆవిడకి ఆ బాధ అంతా తగ్గిపోయింది. అది మొదలు ఆమె స్వామి సేవలో ఎక్కువ కాలం గడిపేది. ఇంక అప్పటి నుంచి ఆవిడకి స్వామి పట్ల ఎంతో భక్తి విశ్వాసాలు కలిగాయి అన్నమాట. కలిగి అప్పటి నుంచి ఆవిడ స్వామి సేవలోనే ఎక్కువ కాలం స్వామి దగ్గరే ఆవిడ గడిపేదన్నమాట. ఇదే చూడండి, అట్లా రోగాలు అవి తగ్గడం వాటి వలన వాళ్ళకి మహాత్ముల పట్ల, సద్గురువు పట్ల కృతజ్ఞత ఏర్పడి చక్కగా ఆయన్ని సేవించుకోగలుగుతారనమాట. అలాగే వారిని ఆత్మపదంలో నడిపిస్తారు. ఒకప్పుడు ఒక పాపకు పొట్టలో గడ్డలేచి విపరీతంగా ఉబ్బిపోయింది. ఏ వైద్యాలకు లొంగలేదు. స్వామి చెంతకు తీసుకొని రాగానే ఆయన బిడ్డను ఒక దిగుడు బావిలోకి తీసుకుని పోయి నీటి మీద బోర్లా పడేశారు. ఒకప్పుడు ఆ పాపకు పొట్టలో గడ్డ వచ్చింటండి, విపరీతంగా ఉబ్బిపోయిందట ఆ పిల్ల. ఆ పొట్ట అదంతా ఉబ్బిపోయి ఉంటాయి ఆవిడకి ఆ గడ్డ రావడం వల్ల. ఏ వైద్యాలకు లొంగలేదు. ఎన్నో వైద్యాలు కూడా చేయించారు, ఎందరో డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు, అయినా ఫలితం ఏమీ లేదు. స్వామి చెంతకు తీసుకొని వచ్చారట. ఆయన ఆ బిడ్డను దిగుడు బావిలోకి తీసుకుపోయి నీటి మీద బోర్లా పడేశారు. దిగుడు బావులు ఉంటాయి కదా, కింద మెట్లుండి బావులకి, దాంట్లోకి తీసుకుపోయారట స్వామి. ఆ పాపను తీసుకెళ్ళిపోయి బోర్లా పడేశారట. తరువాత గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలు వేసి మెల్లగా త్రొక్కారు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని, ఆ పిల్లని గట్టు మీదకి తీసుకొచ్చారట. చిన్న పాప గట్టు మీదకి తీసుకొచ్చి కాలు వేసి మెల్లగా తొక్కారటండి. చీము నెత్తురు పాప నోటి గుండా, ఆసనం గుండా బయటకు వచ్చాయి. పైనుంచి కింద నుంచి ఆ పాపకి చీము నెత్తురు వచ్చేసింటండి. పాప కొద్ది రోజుల్లో ఆరోగ్యవంతురాలు అయ్యింది. కొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యవంతురాలు, అంటే ఆ గడ్డ పోయిందన్నమాట. ఆయన కొన్ని చర్యలు చేసేసరికి ఆ గడ్డ లోపల ఉన్నదంటే చీము నెత్తురు అంతా పైనుంచి కింద నుంచి అది బయటకు వచ్చేసి ఆ గడ్డ పోయింది. అమ్మాయికి, ఆ పాపకి ఆరోగ్యవంతురాలు అయిపోయింది స్వామి దయ వలన. చూడండి, ఎక్కడ వైద్యాలకు కూడా అంతు చిక్కని వాటిని అలా మహనీయులు నివారించిన సంఘటనలు అనేకం మహనీయులందరి చరిత్రలోనూ ఉంటాయి అవి. గుత్తా నరసమ్మ స్వామి సన్నిధి విడిచి వెళ్ళలేకపోయేది. మరొక వంక ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని అనిపిస్తుండేది. ఒకరోజు స్వామి తులసమ్మ, నరసమ్మ చనిపోయారు అని చీటీ రాయించి ఆమెకిచ్చారు. అటు తర్వాత ఆమెను మమకారాలు బంధించలేదు. ఇంటికి వెళ్ళాలనే ధ్యాసే లేదు. ఒకప్పుడు ఆమెకు మోకాలు నొప్పి చేసి కాలు మడవలేకపోయింది. స్వామికి చూపితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ రాసి ఇవ్వండి అయ్యా అన్నారు. అలా చేయగానే ఆమె బాధ తొలగిపోయింది. ఒక నరసమ్మ అనే ఆవిడ స్వామి సన్నిధికి వచ్చి ఆవిడ ఇంకా ఆయన సన్నిధిని విడిచి వెళ్ళలేకపోయేది. ఆయన సన్నిధిలోనే ఉండేది, సేవ చేసుకునేది. ఇంకా ఆయన సన్నిధిని విడిచి వెళ్ళలేకపోయేది అనమాట. అంతా ఆవిడకి స్వామి పట్ల భక్తి విశ్వాసాలు, శ్రద్ధ అన్నీ వచ్చాయి ఆవిడకి. మరొక వంక ఆమెది ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని అనిపిస్తుండేది. ఇటు స్వామిని వదలబుద్ధి కాలేదు ఆవిడికి. ఒక పక్కనేమో అయ్యో ఇంట్లో ఎట్లా ఉన్నారో నా బంధువులు, వీళ్ళు ఎట్లా ఉన్నారో, వాళ్ళు ఎట్లా ఉన్నాళ్ళు చూడాలి ఒకసారి అని అనిపిస్తూ ఉండేదట. ఒకరోజు స్వామి తులసమ్మ, నరసమ్మ చనిపోయారు అని చీటీ రాయించి ఆమెకి ఇచ్చారు. తులసమ్మ, నరసమ్మ చనిపోయారు అని చెప్పి ఒక చీటీ రాసి ఆవిడకి ఇచ్చారట. అటు తర్వాత ఆమెను మమకారాలు బాధించలేదు, అయిపోయింది ఆవిడకి. ఇంకా మమకారం అనేది ఆవిడకి ఎక్కడ అంటే వీ బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇట్లాంటి మమకారం అనేది ఆవిడకి పోయిందనమాట. బాధించలేదు ఆవిడ్ని. ఇంటికి వెళ్ళాలనే ధ్యాసే లేదు, ఇంకా ధ్యాస ఆవిడకి పోయి చక్కగా హాయిగా స్వామి సన్నిధిలో ఆవిడ సేవ చేసుకుంది. ఒకప్పుడు ఈమెకు మోకాలు నొప్పి చేసి కాలు మడవలేకపోయింది. ఆవిడకి ఒకసారి మోకాలు నొప్పి వచ్చింది, అసలు కాలు మడుచుకోలేనంత పెయిన్ అనమాట. స్వామికి చూపితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ రాసి ఇవ్వండి అయ్యా అన్నారు.
స్వామికి చూపించిందిట, మోకాలు నొప్పి స్వామి అని చూపిస్తే ఇంకెప్పటికీ రాకుండా చీటీ రాసివ్వండి అన్నారట. అలా వాళ్ళు చీటీ రాశారు. రాయగానే ఆవిడ బాధ అంతా తొలగిపోయిందిట. ఈశ్వరమ్మకు కడుపులో గడ్డలేచి 9 నెలల గర్భం వల్లే ఉన్నది. ఈశ్వరమ్మ అనే ఆవిడకి కడుపులో గడ్డ వచ్చిందండి. వచ్చి 9 నెలలు ఉంటే కడుపులో బిడ్డ ఎట్లా ఉంటుందో చూడడానికి ఆవిడ పొట్ట అది అట్లా ఉందన్నమాట అండి. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు. డాక్టర్లు లోపల పెద్ద గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంటే 9 నెలల బిడ్డ లోపల ఉంటే ఎంత పొట్ట ఉంటుందో అంత గడ్డ లోపల ఆమెకు పొట్టలో ఉబ్బిపోయి అట్లా ఉంది, అంత గడ్డ ఉందన్నమాట. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారట. ఆమె స్వామితో చెప్పుకుంటే నీవు 100 రూపాయలు కడితే రేపటికి నీ బాధ తగ్గుతుంది అన్నారు. ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో అప్పు తెచ్చి వెంటనే సమర్పించింది. నాటి రాత్రి స్వామి ఆపరేషన్ చేసినట్లు స్వప్నం వచ్చింది. త్వరలో ఆమెకు ఆరోగ్యం చేకూరింది. చూడండి, స్వామి ఏమో 100 రూపాయలు పెట్టమన్నారు, అంటే దక్షిణగా 100 రూపాయలు పెట్టక్కడ అని చెప్పారు. అప్పుడు నీ బాధ తగ్గిపోతుంది రేపటికి అన్నారట. ఆమె ఇంటికి కూడా వెళ్ళేట, వెళ్ళి ఆ ఊరిలోనే పక్కన ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు అప్పు తెచ్చేసి స్వామికి సమర్పించేసింది. ఆ రోజు రాత్రే స్వామి ఆపరేషన్ చేసినట్టుగా ఆవిడకి కల వచ్చిందనమాట. కలలో ఆయన ఆపరేషన్ చేసేసారు. త్వరలో ఆమెకు ఆరోగ్యం చేకూరింది. అంత ఆరోగ్యం వచ్చేసింది ఆవిడకి. హాస్పిటల్కి వెళ్ళలేదు ఆవిడకి, వాళ్ళు ఏమీ ఆపరేషన్ చేయలేదు, డాక్టర్లు ఏమీ లేదు. స్వామికి దక్షిణగా 100 రూపాయలు సమర్పించన్నారు, సమర్పించింది ఆవిడ. అంతే, తగ్గిపోయింది ఆవిడకి. ఒక పిచ్చివాడిని 1975లో త్రాళ్లతో కట్టి స్వామి వద్దకు తెచ్చారు. ఒక అతనికి పిచ్చిటండి. 75వ సంవత్సరంలో 1975లో అతన్ని తాళ్లతో కట్టేశారు. అంటే ఎంతలో ఉంటుందో చూడండి, కట్టేసి తీసుకొచ్చారంటే స్వామి వద్దకు తెచ్చారట. అతనికి గుండం వద్ద పొగ పట్టమని స్వామి చెప్పారు. గుండం వేస్తారు కదా స్వామి, అగ్నిహోత్రంలో గుండం వేస్తారు. అక్కడ ఆ పొగలో అతను పట్టమని చెప్పారట. 4 మనుషులు అతడిని పట్టుకొని 1.5 సేపు పొగ పెట్టారు. అతను 4 మనుషులు, అతను వెళ్ళిపోతాడు కదా అతను, అందుకని గట్టిగా పట్టుకొని అతనికి 1.5 సేపు ఆ పొగలో ఉంచారనమాట. క్రమేణా వారంలోగా అతనికి పిచ్చి తగ్గింది. నెమ్మదిగా అతను 1.5 సేపు అలా పొగలో ఉంచేసరికి ఆ గుండం దగ్గర పొగలో అతనికి క్రమంగా వారంలో అతనికి ఆ పిచ్చి తగ్గిపోయిందిటండి. అలాగే 1979లో పెద్ద గోపారం నుండి ఒక యువకుడిని తెచ్చారు. అతనికి 2 సంవత్సరాలుగా మతి స్థిమితం లేదు. స్వామి అతడిని ఆశ్రమంలో ఉంచమన్నారు. అలా ఉంచాక క్రమేణా అతనికి పిచ్చి తగ్గింది. అలాగే 1979లో పెద్ద గోపారం నుండి ఆ గ్రామం నుంచి ఒక యువకుడిని తీసుకొచ్చారట. అతనికి 2 సంవత్సరాల నుంచి మతి స్థిమితం లేట. స్వామి అతడిని ఆశ్రమంలో ఉంచమన్నారట. ఇతను ఆశ్రమంలో ఉంచండి అని చెప్పారట. అలా ఉంచారు. ఉంచిన తర్వాత అతనికి క్రమేణా పిచ్చి తగ్గిపోయిందట. ఒకప్పుడు ఒక కుష్ఠరోగి ఆశ్రమంలో ఉండగా స్వామి బాధతో మూలుగుతున్నారు. రోసిరెడ్డి పాదాలు ఒత్తాబోయి పట్టుకోగానే అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అన్నారు స్వామి. ఒకప్పుడు ఒక కుష్ఠరోగి ఆశ్రమంలో ఉన్నట్టు, స్వామి దగ్గర ఆశ్రమంలో ఉన్నట్టు. అప్పుడు స్వామి బాధతో మూలుగుతున్నారట. రోసిరెడ్డి వచ్చి పాదాలు ఒత్తబోయాట. ఆయన ఏదో బాధతో ఉన్నారు స్వామి అని చెప్పి పాదాలు ఒత్తుతున్నట్ట. పట్టుకోగానే అబ్బో అబ్బో ఇప్పుడు తాకద్దయ్యా అని చెప్పారట. అబ్బో అబ్బో ఇప్పుడు ముట్టుకోవద్దు, నన్ను ఇప్పుడు తాకద్దు అని చెప్పారట స్వామి. గంట తర్వాత రోసిరెడ్డికి కాలి బొటనవేలు కింద చిట్లి కుష్టు ప్రకటమయ్యింది. గంట తర్వాత ఈ రోసిరెడ్డికి ఏమైందిట, కాలి బొటనవేలు కింద చిట్లిపోయిందిట. చిట్లిపోయి కొంచెం కుష్టు వ్యాధి కింద కుష్టు వచ్చినట్టుగా ప్రకటమైందిట. ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకొని ఉండగా తాకిన ఫలితమని గుర్తించి అతడు 4 రోజులు గురుస్మరణ చేశాడు. ఇది చూడండి, ఎందుకు అతనికి అట్లా జరిగిందంటే ఆ రోగి బాధను స్వామి తీసుకుంటున్నారు. ఆ టైంలో ఆ కుష్టు వ్యాధితో ఒక అతను ఉన్నాడు కదా, వచ్చాడు కదా, ఆ రోగి యొక్క కుష్టు వ్యాధిని స్వామి తీసుకుంటున్నారు. అందుకే అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అన్నారు. ఇతను గబుక్కుని కొంచెం ముట్టుకున్నాడు కదా ఒక్కసారిగా, ఆ ముట్టుకోవడం వల్ల ఆ కుష్టు వ్యాధి అతను బొటనవేలు కింద అక్కడ వచ్చిందనమాట కొద్దిగా.
ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకొని ఉండగా తాకిన ఫలితం అని గుర్తించి అతడు 4 రోజులు గురుస్మరణ చేశాడు. ఓహో, నేను ఆ టైంలో ముట్టుకోవడం వల్ల స్వామిని నాకది వచ్చింది అని చెప్పి అతను తెలుసుకొని అతడు 4 రోజుల పాటు అలా గురుస్మరణ చేసుకున్నట్ట. స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఆయన్నే తలుచుకుంటూ స్మరణ చేసుకున్నాడు. అప్పుడు ఆ వ్యాధి తగ్గింది. వెంటనే ఇతనికి వచ్చిన కొద్దిగా వచ్చింది కూడా తగ్గిపోయింది. ప్రారబ్ధము అనుభవించక తప్పదన్నప్పుడు భక్తుడు అనుభవించలేకుంటే సాయిబాబా వలె స్వామి కూడా బాధను తాము తీసుకొని అనుభవించేవారు. ప్రారబ్ధం అనుభవించది తప్పనప్పుడు, ఇప్పుడు కొంతమందికి ఆ ప్రారబ్ధాన్ని అనుభవించవలసి ఉంటుంది, అది తప్పలేదు, కానీ మనం ఓర్చుకోలేము ఆ బాధని. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి మహనీయులు ఆ బాధని వారు తీసుకొని వారు అనుభవిస్తూ ఉంటారు. ఇదే మనం బాబా చరిత్రలో కూడా మనం చూస్తాం. ఒక పిల్లవాడు ఆ కొలిమి కొడుతుంటూ ఆ తల్లి ఒళ్ళోంచి ఆ పిల్లాడు ఆ కొలిమిలో పడిపోతాడు. బాబా ఏమో ఆ ధునిలో చేయబడతారు. అక్కడ షిరిడీలో ధునిలో అగ్నిహోత్రం అక్కడ ధునిలో చేయి పెట్టేసరికి ఆయన చేయి కాలుతుంది, కానీ ఆ పిల్లాడు రక్షింపబడతాడు. నిజానికి అగ్నిలో చేయి పెడితే బాబా కాలాల్సిన ఇది లేదు కదా, ఎందుకు కాలిందంటే దానికి సమాధానం ఏంటంటే ఆ పిల్లవాడు ఆ ఒళ్ళు కాలిపోవడం అనే దాన్ని అనుభవించవలసి ఉన్నది ఆ పసిబిడ్డ. కానీ దానిని బాబా తీసుకుని ఆయన ఆ చేయి కాల్చుకుని ఆయన అనుభవించారు ఆ బాధని. ఇలాగ ఎన్నో మనం బాబా చరిత్రలో కూడా చూస్తూ ఆయన తరచూ ఉబ్బసం వచ్చేది ఇవన్నీ, ఎందుకంటే ఇతరులకు వచ్చే బాధలన్నీ ఆయన తీసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇదే మనం మాస్టర్ గారి దగ్గర కూడా చూస్తాం, చాలాసార్లు మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అమ్మగారి దగ్గర కూడా ఇవన్నీ జరిగాయి ఎన్నో. అమ్మగారికి ఒక్కొక్కసారి చెప్పుకునేవాళ్ళు, బాగా జ్వరంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒంట్లో బాగోని వాళ్ళు చెప్పుకునేసరికి అమ్మగారికి జ్వరం వచ్చేస్తూ ఉండేది, బాగా హై ఫీవర్. అట్లా అమ్మగారు తీసుకునేవారు, వాళ్ళకి అక్కడ తగ్గిపోతూ ఉండేది. ఇట్లా ఎన్నో మాస్టర్ గారి దగ్గర అమ్మగారి దగ్గర ఎన్నో లీలలు. ఇంకా బాబా అయితే మనకు లీలామృతంలో ఉన్నాయి, అందరు మహనీయుల చరిత్రలోనూ ఉంటుంది. భక్తులు అనుభవించలేనప్పుడు వాటిని వారు తీసుకుంటారు. ఎంత కరుణామయిలో ఎంత ప్రేమమయిలో చూడండి. మన ఎవరి బాధ అయినా కాసేపు ఇస్తానంటే మనం తీసుకుంటామా, అనుభవించడానికి సిద్ధంగా ఉంటామా? అలాంటిది చూడండి, ఎన్నో జీవులు ఎంతోమంది ఆ బాధనంతా వాళ్ళు తీసుకుని వారు అనుభవిస్తూ ఉంటారు. మనం అనుభవించలేమని ఎంత కరుణో చూడండి వారికి మన పట్ల. శకుంతలమ్మ, ఇది గొలగమూడి కరణం గారి భార్య గారు అన్నమాట. ఈవిడ శకుంతలమ్మ అనేవాడు. చాలా కాలం ఉబ్బసంతో ఆవిడ బాధపడ్డారు. వేల కొద్ది డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించినా తగ్గలేదు. ఆవిడ చాలా కాలం నుంచి ఉబ్బసం అయితే చాలా వేలుకు వేలు ఖర్చు పెట్టి ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు డాక్టర్లతో, అయినా సరే ఆవిడకి తగ్గలేదు ఆ ఉబ్బసం. అప్పుడు ఆమె స్వామితో చెప్పుకుంటే అనికేపల్లి విడిచి వచ్చి ఇక్కడే స్థిరపడండి, నేను చెప్పేదాకా గట్టి ఇల్లు కట్టవద్దు, 10 రోజుల్లో నయమవుతుంది అన్నారు స్వామి. స్వామి అన్నారట. అప్పుడు స్వామితో చెప్పుకుంటే అనికేపల్లి విడిచి వచ్చి, వాళ్ళు ఏ ఊళ్ళో ఉన్నారో అక్కడ వీరు విడిచి వచ్చేసి ఇక్కడ స్థిరపడండి, ఇక్కడే ఉండండి, నేను చెప్పిన దాకా గట్టి ఇల్లు కట్టవద్దు, నేను చెప్పే వరకు ఇల్లు కూడా కట్టద్దు మీరని చెప్పారట. 10 రోజుల్లో నయమవుతుంది అన్నారు స్వామి. నయమైపోతుంది 10 రోజుల్లో. అలానే చేయడం వల్ల స్వామి చెప్పిన గడువు లోపల ఆమె బాధ అదృశ్యమైపోయింది. ఆవిడ అలాగే చేసింది. ఇక్కడికి వచ్చేసి స్వామి దగ్గరికి అక్కడ స్థిరపడి ఉందన్నమాట. ఆయన చెప్పినట్టుగానే అది నయమైపోయింది. ఆయన చెప్పిన గడువు లోపలే 10 రోజుల్లో అన్నారు కదా, ఆ లోపలే ఆవిడకి తగ్గిపోయింది. ఆమె బాధ అదృశ్యం అయిపోయింది. కానీ 1981లో తుఫాను వల్ల వారి పాక కూలిపోయింది. వారు పాక వేసుకుని ఉంటున్నట్టున్నారు. ఒకసారి 81లో తుఫాను వచ్చి వాళ్ళకి పాక కూలిపోయింట. ఇల్లు వేసుకునేదాకా అనికేపల్లిలో ఉండాలని పోయారు. వాళ్ళు ఏం చేశారట, ఇల్లు ఇక్కడ వేసుకునే వరకు ఆ ఊళ్ళో ఉందాం, మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు, ఆ ఊరు వాళ్ళు కదా, అందుకని అనికేపల్లి వెళ్ళిపోయారట. వెంటనే మరలా జబ్బు చేసి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఆవిడకి మళ్ళీ ఆ ఉబ్బసం వ్యాధి తిరగబెట్టేసి వచ్చేసింది. ఆవిడకి ఆ ఊరు వెళ్ళేసరికి మళ్ళీ
ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆవిడకి అంతలా వచ్చింది. తిరిగి స్వామి చెప్పినట్లు అనికేపల్లిలోని వారి ఇల్లు వదిలి గొలగమూడిలో కాపురం పెట్టగానే జబ్బు తగ్గిపోయింది. ఆవిడకి ఏమైంది, మళ్ళీ ఇంకేం చేశారు, తిరిగి స్వామి చెప్పినట్టుగా అనికేపల్లి వారి ఇల్లు వదిలేసి మళ్ళీ గొలగమూడికి వచ్చేసారట. రాగానే స్వామి చెప్పినట్టుగా వాళ్ళకి అక్కడికి రాగానే మళ్ళీ జబ్బు తగ్గిపోయిందటండి. అందుకే మొదట స్వామి చెప్పారు, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ స్థిరపడండి అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళమని కాదు కదా. వీళ్ళేమో పాక కూలిపోయింది కట్టించుకుందాం అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆ ఊరు వెళ్ళేసరికి ఆవిడకి జబ్బు మళ్ళీ తిరగబెట్టేసింది. ఆపరేషన్లో అంతవరకు వెళ్ళిపోయింది. కానీ ఏం పెద్దగా ఫలితం ఏమీ లేదు ఆవిడకి. ఇంతట్లో వీళ్ళు ఏం చేశారు, ఇంకా స్వామి ఇది వరకు వచ్చేయమన్నారు కదా, ఆయన చెప్పినట్టు చేయకపోబట్టే మళ్ళీ వెనక్కి రాబట్టే మాకు వచ్చిందని వాళ్ళు గ్రహించి మళ్ళీ వాళ్ళు గొలగమూడికి వచ్చేసరికి అక్కడ కాపురం పెట్టగానే ఆవిడకి జబ్బు అంతా తగ్గిపోయింది అనమాట. అది ఇలా ఎన్నో లీలలు మనం మహనీయుల దగ్గర అందరు మహనీయుల దగ్గర ఇది మనం చూస్తూనే ఉంటాం. అదే ఇంచుమించు ఒక్కలానే ఉంటాయండి చదువుతుంటే. వారు చేసిన లీల అంటే అసలు వారికి ఎంత కరుణో చూడండి. అన్ని జీవుల పట్ల వాళ్ళకున్న కరుణ. వారికి ఏంటి అవసరం, తగ్గించాల్సిన అవసరం ఏంటి, అదో ఆలోచించుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి అసలు మన కష్టాలు తీర్చడం, తగ్గించడం, రోగాలు రోజులు ఇవన్నీ ఎందుకు చేయడం, ఆయన చేయడం వల్ల మనం కృతజ్ఞతతోటి సన్మార్గంలోకి వస్తాం. అప్పుడు ఆయన చెప్పినట్టుగా చక్కగా నడుచుకుంటాం. అందుకోసం చేస్తారు వారు. అది గుర్తుపెట్టుకుని మనం కృతజ్ఞతతోటి వారి బోధల్ని వాటిల్ని మనం ఆచరిస్తూ చక్కగా సన్మార్గవర్తులు అవుతూ ఉండాలన్నమాట. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.